కృపామయుడా నీలోనా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, మీరందరూ బాగున్నారా? దేవుని కృపలో మేము కూడా బాగున్నాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలని దీవించునుగాక, మీకు శుభము కలుగునుగాక. ప్రియులారా, మరి దేవుడు మీతో కలుసుకునేటటువంటి మరొక అవకాశాన్ని దేవుడిచ్చాడు గనుక దేవుడిచ్చినటువంటి ఈ యొక్క మంచి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ప్రియులారా, ఈ అనుదినము యేసయ్య కృప అనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ తండ్రి, సర్వాధికారివైన యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అమూల్యమైన అపారమైన నీ ప్రేమను బట్టి, ఉచితమైన మీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, మేము ఏమై ఉన్నామో అది నీ కృపనైనా, నీ బిడ్డలతో కలిసి నిన్ను ఆరాధించే కృప మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు. నీ మాటలను మేము ధ్యానం చేసుకోబోతూ ఉండగా మీ సన్నిధి ప్రసన్నత మాతో ఉంచండి. నీ దాసుడను మా ప్రభువా, నీ సిలువ చాటును మరుగుపరచండి. మాకు కావలసిన వర్తమానాలు మాకు అందించి మమ్మల్ని దీవించమని వేడుకుంటున్నాను. మా ప్రభువా, మీకు వందనాలు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను ప్రభువా మీరు దీవించండి. వారి కుటుంబాల్లో గొప్ప సంతోషాన్ని వారికి దయచేయండి. మా ప్రభువా, దీర్ఘాయువుతో వారిని నింపండి. మహిమా ఘనత చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, దేవుని వాక్యములోకి మనం వెళదాం. దేవుడు మీకు ఆయన యొక్క కృప క్షేమములు ఎల్లప్పుడూ మీ బ్రతుకు దినములన్నీ మీతో రావాలని మేము ప్రార్థిస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి బిడ్డలకు మా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. దేవుడు ఇటువంటి పుట్టినరోజులు మీరు అనేకములు ప్రతి సంవత్సరం చేసుకుంటూ దీర్ఘాయుష్యవంతులై ఆయుర ఆరోగ్యాలతో మీరు నింపబడి మీరు దేవునిలో వర్ధిల్లాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని, మనుషుల దయలో దేవుని దయలో మీరు దీవించబడాలని మా యొక్క ప్రార్థన. అదేవిధంగా పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి దంపతులకు మా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, మీ దాంపత్య జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి మిమ్ములను మీ కుటుంబాలని దేవుడు వర్ధిల్ల చేయునుగాక. మీ కుటుంబాల్లో సమాధానము, సంతోషము ఎల్లప్పుడూ దేవుడు కలుగజేయునుగాక. మీ కుటుంబాల్లో ఆర్థిక సమృద్ధి, ఆత్మీయ సమృద్ధి, అన్ని విషయాల్లో మీరు ఎదుగుదురుగాక. ఆ విధంగా మీ పెళ్లి రోజు మరి జరుపుకుంటున్నటువంటి వారు ప్రతి సంవత్సరం ఈ విధముగా మీరు సంతోషంగా జరుపుకుంటూ దేవునికి మహిమకరంగా మీరందరూ ఉండాలని మా యొక్క ప్రార్థన. ప్రియులారా, దేవుని వాక్యాన్ని విందామా? జాగ్రత్తగా మనసును పెట్టండి. వాక్యాన్ని మీ హృదయములోకి స్వీకరించండి. వాక్యమును అంగీకరించండి. మీ జీవితాలు ఆధ్యాత్మికంగా బలపరచబడతాయి. ప్రియులారా, ఈరోజు వాక్యములో నుండి కొన్ని మాటలు మనం విందాం. కీర్తన గ్రంథము, దావీదు రాసిన దావీదు కీర్తనలు 20వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 20వ అధ్యాయము 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి
నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక అని అక్కడ వ్రాయబడి ఉంది. ఇక్కడ మనం గమనించినప్పుడు 20వ అధ్యాయము మొదటి నుండి 4 వచనాలను ఒక్కసారి మనము గమనిస్తే అక్కడ గాక 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 అని ఒక 5-6 సార్లు అక్కడ వ్రాయబడి ఉంది. అది నేను చదువుతాను. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనును గాక. నీ దహన బలులను అంగీకరించును గాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. అంటే నీకు ఆ విధంగా జరగాలి జరగాలి జరగాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ ప్రాముఖ్యంగా మనం గమనించాలి, నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. నీ కోరిక అనేది ప్రతి మనిషికి కోరికలు అనేవి ఉంటాయి. మంచి కోరికలు కోరుకునే వాళ్ళు కోరుకుంటారు, చెడ్డ కోరికలు ఉంటాయి. ప్రియులారా, చెడ్డ కోరికలు కోరుకునేవాళ్ళు చెడ్డ కోరికలు కోరుకుంటూ ఉంటారు. దానిలో ఆనందించేవాళ్ళు దానిలో ఆనందిస్తూ ఉంటారు. అయితే మానవుని యొక్క జీవితంలో కోరిక లేని వాడు అంటూ ఎవ్వరూ లేరు. అందరూ ఏదో ఒక కోరిక ప్రియులారా వారి జీవితాల్లో కలిగి ఉంటారు. అయితే మనము దేవుని వాక్యమును బట్టి చూస్తే మరి మనము ఏ కోరికలు కోరుకోవాలి, మనం ఏం కోరుకోవాలి అనే దాని మీద కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకోవాలి. ప్రియమైన వారులారా, దేవుని చిత్తానుసారమైనది మనం కోరుకోవాలి. తర్వాత అశాశ్వతమైనటువంటి ఈ లోకంలో మనుషుడు రకరకాలైనటువంటి కోరికలు కోరుకుంటూ ఆ కోరికలు తీరాలని చెప్పి రకరకాల దేవుళ్ళు దేవతలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారి కోరికలు తీర్చమని వారు వేడుకుంటారు. అయితే ప్రభునందు ప్రియమైన వారులారా, మనము కోరుకునే కోరికలు ఎలా ఉండాలి అని అంటే ఆధ్యాత్మికముగా మనము దీవించబడే విధముగా ఉండాలి మన కోరికలు. తర్వాత ఇక్కడ మనము కొన్ని సమయాన్ని బట్టి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఎందుకంటే మనము దైవ చిత్తానుసారమైనటువంటి కోరికలే మనం కోరుకోవాలి. దేవుని చిత్తం ఏమిటో అది మనం తెలుసుకొని మనము కోరుకోవాలి. ఉదాహరణకి మనము ప్రియులారా పాపులం. మొట్టమొదట అది గ్రహించాలి. మనము దేవా నన్ను రక్షించు అని దేవుని దగ్గర మనం కోరుకోవాలి. తర్వాత ప్రభువా నేను పాపిని, సిలువ రక్తములో నీవు నా కొరకు కార్చిన రక్తములో నా హృదయాన్ని కడిగి నన్ను పరిశుద్ధుడిగా చేయి ప్రభువా అని కోరుకోవాలి. తర్వాత నీతి మార్గములో నన్ను నడిపించు ప్రభువా అని కోరుకోవాలి. నేను యథార్థ హృదయుడునై నిన్ను నిత్యము ఆరాధించే బిడ్డగా నేను ఉండున్నట్లు సహాయం చేయమని కోరుకోవాలి. తొట్టిల్లకుండా నన్ను కాపాడమని కోరుకోవాలి. ఇలా మనము దేవుని మార్గములో నడుస్తూ ప్రియులారా దేవుణ్ణి మనము ఈ విధంగా మనం కోరుకోవాలి. లోకంలో కొంతమంది ధనాన్ని కోరుకుంటారు, కొంతమంది అందాన్ని కోరుకుంటారు, కొంతమంది ఐశ్వర్యాలు కోరుకుంటారు, కొంతమంది ఆస్తులు కోరుకుంటారు, కొంతమంది అయితే చాలా దుష్ట హృదయాన్ని కలిగినటువంటి వారు ప్రియులారా ఎదుటి వారి యొక్క నాశనాన్ని కోరుకుంటారు. అలా కోరుకోవచ్చునా? తర్వాత కొంతమంది ఏం చేస్తారు అని అంటే తమ కంటే ఎవరు ఎక్కువగా ఆశీర్వదించబడకూడదు అని కోరుకుంటారు. అది తప్పు. కాబట్టి మనము
కోరుకోవలసినవి దైవ సంబంధమైనవి మనం కోరుకుంటే ఈ లోక సంబంధంగా మనకి ఏం కావాలో అది దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇక్కడ వాక్యంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, నీ కోరికను దేవుడు సిద్ధింపజేస్తాడు. ఈరోజు ఈ ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, నీ కోరిక ఏమై ఉందో అది దేవుడు ఖచ్చితంగా సిద్ధింపజేస్తాడు. ఖచ్చితంగా నీకు ఆయన సహాయము చేయునుగాక. ఈరోజు నీవు దేవునికి ప్రార్థన చేస్తున్నావు, చదువుకున్నావు, ప్రియులారా నీవు ఉద్యోగం రావాలని కోరుకున్నావు. ఖచ్చితంగా దేవుడు నీకు ఉద్యోగాన్ని అనుగ్రహిస్తాడు. నీ వ్యాపారములో నీవు అభివృద్ధి పొందాలని కోరుకున్నావు. ఖచ్చితంగా దేవుడు నీ వ్యాపారములో అభివృద్ధిని దేవుడు నీకు దయచేస్తాడు. అంటే కోరుకోవటం అనేది నువ్వు దేవుని దగ్గర కోరుకున్నావు కాబట్టి, దేవునికి మొర్రపెట్టావు కాబట్టి, దేవునికి ప్రార్థన చేశావు కాబట్టి ఖచ్చితంగా నీ కోరికను దేవుడు సిద్ధింపజేస్తాడు. ఇంకా నీ జీవితంలో నెమ్మదిని కోరుకున్నావు, దేవుడిస్తాడు. సమాధానాన్ని కోరుకున్నావు, దేవుడిస్తాడు. కష్టాలు తొలగిపోవాలని కోరుకున్నావు, దేవుడు సహాయం చేస్తాడు. అప్పులు పోవాలని కోరుకున్నావు, దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యాన్ని మనం చూద్దాం. మనము ఏదైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మనం ఏదైతే కోరుకున్నామో అది తప్పకుండా దేవుణ్ణి వెంబడించి ఏదైతే నీవు కోరుకున్నావో అది ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో నెరవేర్చునుగాక. ఇక్కడ మనం వాక్యములో ఒక మాట మీకు గుర్తు చేస్తాను. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము ప్రియులారా 4వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చదువుకుంటే అక్కడ సొలొమోను గురించి, దావీదు కుమారుడైన సొలొమోను గురించి అక్కడ వ్రాయబడి ఉంది. ఏం వ్రాయబడి ఉంది అది మనం చదువుకుందాం. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, దేవుడు సొలొమోనుని అడుగుతాడు. ఏమని? నేను నీకు దేనిని ఇచ్చుట నీకిష్టమో దానిని అడుగు, అంటే కోరుకో, దానిని నీకు నేను ఇస్తాను అని దేవుడు చెప్పాడు. తర్వాత 6వ వచనంలో సొలొమోను ఎలాగూ మనవి చేశాడు. దేవునితో చెప్తున్నాడు, దేవుడు కోరుకోమన్నాడు. ఇప్పుడు దేవునితో చెప్తున్నాడు ఏమని? నీ దాసుడను నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల సంపూర్ణ కటాక్షమగు పరచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడునైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు సొలొమోనుకి ప్రత్యక్షమై దేవుడు అడుగుతాడు సొలొమోన్ని, సొలొమోన్, నేను నీకు ఏమి ఇచ్చుట నీకిష్టమో దాన్ని అడుగు, నేను నీకు ఇస్తాను అన్నాడు. అంటే కోరుకో, నేను నీకు ఏమి ఇవ్వాలో కోరుకో అని సొలొమోన్ని అడిగాడు. సొలొమోను ఎవరు? దావీదు కుమారుడు. దావీదు తర్వాత ఆ రాజ స్థలములో లేకపోతే ఆ సింహాసనం మీద సొలొమోన్ని దేవుడు కూర్చోబెట్టాడు. ఇప్పుడు వాస్తవానికి
రాజుకి ఏమి కావాలి? ధనం కావాలి, బంగారం కావాలి, రథాలు కావాలి, శత్రువుల యొక్క ప్రాణం కావాలి, సైన్యం కావాలి, తర్వాత ఇంకా రాజ్యములో ఏది అవసరమో అవన్నీ కావాలి, అవన్నీ కోరుకోవాలి. కానీ అవన్నీ పక్కన పెట్టేసి ఏమీ అడగకుండా ఒక్కటే అడిగాడు, ఇంత విస్తారమైనటువంటి ప్రజల మీద నన్ను రాజుగా పెట్టావు కదయ్యా, నేను బాలుడను, నేను చిన్నోణ్ణి, నాకు జ్ఞానం లేదు, నాకు తెలివి లేదు, వివేకము లేదు, నాకు ఆ తెలివి, జ్ఞానము లేక వివేకము నాకు ఇస్తే చాలు అని దేవుణ్ణి అడిగాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు ఇక్కడ? సొలొమోను చేసిన మనవి దేవునికి అంగీకారమాయెను. చూసారా? ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. దేవునికి అంగీకారమాయను అంటే దేవుడు అంగీకరించేది ప్రియులారా ఏదైతే ఉందో అది సొలొమోను అడిగాడు. ఆయన ఐశ్వర్యం అడగలేదు, గొప్పతనాన్ని అడగలేదు, ఈ లోక సంబంధమైన దేన్ని అడగలేదు, జ్ఞానం మాత్రం అడిగాడు, తెలివిని మాత్రం అడిగాడు, అదే కోరుకున్నాడు. దేవుడు అది ఆయనకి ఇష్టమైంది. ఈరోజు మనం కూడా చేయాల్సిన ప్రార్థన ఏంటంటే దేవుడు అంగీకరించే ప్రార్థన చేయాలి, దేవునికి అనుకూలమైన ప్రార్థన చేయాలి. ప్రియులారా, లోకంలో మనుషుడు కోరుకోమంటే విపరీతమైనటువంటి కోరికలు కోరుకుంటాడు. కొంతమంది దేవుడు వారిని ఆశీర్వదింపక మునుపు ప్రియులారా బాగానే ప్రార్థన చేశారు, దేవుని సన్నిధిలోకి వచ్చారు, దేవుణ్ణి ఆరాధించారు. చివరికి వాళ్ళకి దేవుడు అన్ని వారిని ఆశీర్వదించిన తర్వాత, వారిని దీవించిన తర్వాత ప్రియులారా దేవుణ్ణి పక్కన పెట్టేసి దేవుని సన్నిధిని మర్చిపోయి వారి పనుల మీద నిమగ్నం అయిపోయి దేవుడు ఏదైతే వారిని ఆశీర్వదించాడో దాని మీద మనసు పెట్టి వారి జీవితంలో పూర్తిగా విశ్వాసము నుండి తొలగిపోయి దేవునికి దూరం అయిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. ప్రియులారా, వారిని జ్ఞానవంతులు అని అనొచ్చా అంటే జ్ఞానవంతులు కాదు, వారు అజ్ఞానులు కనుక సమయాన్ని దేవుని సందులో సద్వినియోగం చేసుకోవలసింది. సద్వినియోగం చేసుకోకుండా లోకములో ఉన్నటువంటి దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని లోకములో ఉన్న పనులకు వారు అర్పిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. సొలొమోను చేసినటువంటి ఆ మనవి, సొలొమోను కోరుకున్నటువంటి ఆ కోరిక దేవునికి అంగీకారమైంది, దేవునికి అనుకూలమైంది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? 11వ వచనం, దేవుడు అతనికి ఎలాగూ సెలవిచ్చెనో. మళ్ళా దేవుడు సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఎలాగో అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మనము ఏది అడగాలో అదే దేవుని సన్నిధిలో అడగాలి. యేసు ప్రభువారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 31వ వచనంలో ఏమంటాడో తెలుసా? ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకొందుమా అని మీరు చింతించకండి. మొదట మీరు నా నీతిని, నా రాజ్యమును మీరు వెతకండి. అప్పుడు మీ పరలోకపు తండ్రి మీకు ఏం కావాలో అవన్నీ ఆయనకి తెలుసు కాబట్టి అన్నీ ఆయన మీకు అనుగ్రహిస్తాడు. మనము అడగవలసింది అడగాలి, వెతకవలసింది వెతకాలి. ఏమి వెతకాలి? ప్రభునందు ప్రియులారా, దేవుని రాజ్యాన్ని వెతకాలి. ఏమి వెతకాలి? సమాధానమును వెంటాడి దాన్ని మనం పొందుకోవాలి. ఏమి మనము వెంటాడాలి? దేవుని సన్నిధిని మనం వెంటాడాలి, దేవుణ్ణి మనం వెంటాడాలి, దేవుణ్ణి మనం కలిగి ఉండాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవునికి వేరుగా ఉండి మనం ఏం చేయలేమని యేసయ్య చెప్పాడు కదా యోహాను సువార్త 15వ అధ్యాయంలో. కాబట్టి ఆయనకి వేరుగా ఉండి మనం ఏమి చేయలేం, మనం ఫలించలేం. మనము అడగవలసినది అడగాలి, మనం అడగవలసింది అడగాలి. ఏది అడుగుతామో
అది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన చిత్తానుసారమైంది మనం అడగాలి. ఇప్పుడు ఖచ్చితంగా దేవునికి ఎంత ఇష్టమైందంటే సొలొమోను యొక్క ప్రార్థన అంత ఇష్టమైంది. అందుకే దేవుడు ఏం చేశాడో తెలుసా? సొలొమోను అడిగింది ఇచ్చాడు. రెండవది, సొలొమోను ఏదైతే అడగలేదో ఆ అడగంది దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. ఎంత గొప్ప విషయం అండి! ఐశ్వర్యం అడగలేదు కానీ ఇచ్చాడు. తర్వాత శత్రు ప్రాణమును అడగలేదు, ఆయన ఇచ్చాడు. తర్వాత దీర్ఘాయువును అడగలేదు, ఆయన ఇచ్చాడు. ఏదైతే అడగలేదో అవన్నీ ఇచ్చేశాడు. కానీ ఏమడిగాడు? ఏం కోరుకున్నాడు? జ్ఞానమును, తెలివిని, బుద్ధిని, వివేకమును కోరుకున్నాడు. దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. అవును ప్రియులారా, నీ జీవితంలో కూడా దేవుణ్ణి అడగవలసింది అడుగు. నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి, నీ మనసు దేవునికి ఇచ్చి, ప్రియులారా, దేవుణ్ణి నువ్వు అడగవలసింది అడుగు. అంతేకాని దేవునికి నీ హృదయాన్ని వేరు చేసి నువ్వు అడిగావనుకోండి, ఏదియూ నువ్వు దేవుని యొద్ద నుండి పొందుకోలేవు. నువ్వు కోరుకుంటున్నావు, నీ కోరిక ఎందుకు తీరటలేదు అని అంటే, నీ కోరికలన్నీ లోక సంబంధమైనటువంటి కోరికలే కనపడుతున్నాయి. ఆత్మ సంబంధమైన ఒక్క కోరిక నీలో కనపడతలేదు. అందుకని నువ్వు ఎంత ప్రార్థన చేసినా అది ప్రార్థన చేశానని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుని కార్యం చూడలేకపోతున్నావు. కానీ ఈ రోజు నుండి దేవునికి అనుకూలమైన ప్రార్థన చేయి. దేవుణ్ణి ఏమి అడగాలో జ్ఞానయుక్తముగా అడుగు. ప్రభువా, నీ మార్గము నడిచే జ్ఞానము నాకు దయచే. మొట్టమొదట ఆయన నీతిని వెతకండి, మొట్టమొదట ఆయన రాజ్యం వెతకండి, ఆత్మ సంబంధమైన దానిని వెంబడించండి. అప్పుడు నువ్వు కోరుకున్న ప్రతిదీ దేవుడిస్తాడు. నువ్వు కోరుకోకపోయినా నీ అవసరాన్ని బట్టి దేవుడు సమస్తము నీకు దయచేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత మనం గమనించినప్పుడు ఇదే మాటలు దినవృత్తాంతములు 2వ గ్రంథము 1వ అధ్యాయము 7 నుండి 12 వచనాల వరకు మనం చూడగలుగుతాం. కాబట్టి సొలొమోను వివేకం అడిగాడు, జ్ఞానం అడిగాడు. దేవుడు దానితో పాటు ఆయన అడగనివి కూడా దేవుడు అతనికి ఇచ్చాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో నీ అవసరం ఏంటో ఆయనకి తెలుసు. నీవు ఎలా ఉండాలో ఆయనకి తెలుసు. నీవు ఏ స్థాయిలో ఉండాలో ఆయనకి తెలుసు. నీవు ప్రమోషన్ కోరుకున్నావు, ఆ ప్రమోషను దేవుని చిత్తాన్ని బట్టి దేవుడు నీకు దయచేస్తాడు. దేవుని చిత్తాన్ని బట్టి నీ కోరికను ఖచ్చితంగా, నీ హృదయం ఆయనకి దగ్గరగా ఉంటే, ప్రభునందు ప్రియులారా, నీ కోరికను ఖచ్చితంగా ఆయన సిద్ధింపచేస్తాడు. తర్వాత మనం గమనించినప్పుడు కీర్తన గ్రంథంలోనే 21వ అధ్యాయంలో, ఇందాక 20వ అధ్యాయము 4వ వచనం చదివాం కదా, 4వ వచనం మరొకసారి గుర్తు చేసుకుందాం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును దేవుడు సఫలపరచునుగాక. ఈరోజు అదే నీ ఆలోచన అంటే దైవిక సంబంధమైన దేవుని చిత్తానుసారంగా నీవు కలిగి ఉన్న ప్రతి ఆలోచన యేసు క్రీస్తు నామములో అది నీ జీవితంలో సఫలపరచబడునుగాక. ప్రియులారా, నీవు ఏమని ఇంకా విశ్వసించాలో తెలుసా? నువ్వు నిజంగా దేవుని యొద్ద ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నీవు కొనసాగుతూ ఉన్నప్పుడు, నా కోరికను దేవుడు సిద్ధింపజేస్తాడు, నా ఆలోచన యావత్తును దేవుడు సఫలపరుస్తాడు అని ఇదే మాట రిపీట్ నీ మనసులో నీవు తలంచుకుంటూ దేవుణ్ణి నువ్వు స్తుతించాలి. తర్వాత 21వ అధ్యాయము 2వ వచనాన్ని చదివితే, అతని మనోభిష్టము నీవు సఫలము చేసి ఉన్నావు, అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు అని వ్రాయబడింది. మనోభిష్టము, ప్రియులారా, నీ హృదయములో నువ్వు ఏది ఇష్టపడుతున్నావో అది ఖచ్చితంగా నీవు చేసిన ప్రార్థనను బట్టి ప్రియులారా దేవుడు ఆ ప్రార్థన అంగీకరిస్తాడు. ఖచ్చితంగా నీ హృదయ వాంఛ ఖచ్చితంగా ఆయన తీరుస్తాడు. కాబట్టి దిగులు పడొద్దు, బాధపడొద్దు, వేదన చెందొద్దు. నీ కోరిక తప్పకుండా నా దేవుడు తీర్చునుగాక. తర్వాత 145వ కీర్తనలో కూడా ఒక మాట రాయబడింది, మనం చదువుదాం. ఆ మాట చదువుదాం. 145వ కీర్తన 19వ వచనం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును,
వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఎంత అద్భుతం! ఎవరు అనేక సార్లు మనం దేవుని యందు భయభక్తుల గురించి వింటా ఉన్నాం. అది ఎంత ప్రయోజనమో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది ఎంత ప్రయోజనమో, ఎంత ఆశీర్వాదకరమో, కానీ దాన్ని తేలిగ్గా తీసేస్తారు చాలామంది. ఇక్కడేం రాయబడింది? ఇప్పటి వరకు యెహోవా నీ కోరికను సిద్ధింపజేస్తాడు, నీ మనోవాంఛ, నీ హృదయ వాంఛను తీరుస్తాడు, నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు అని వింటున్నాము. తర్వాత ఏమంటాడు? యెహోవా యందు తన యందు భయభక్తులు కలిగిన వారి కోరిక ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు, వారి మొర్ర ఆలకించి వారిని రక్షిస్తాడని వ్రాయబడింది. అవును ప్రియులారా, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నారో వారి కోరికలు ఖచ్చితంగా తీరుస్తాడు. ఈరోజు ప్రియులారా, ఒక్క మాట గమనించండి. మనము కోరుకున్నంత మాత్రాన మన కోరిక తీరదు. మనము మన హృదయం దేవునికి ఇవ్వాలి, మన మనసు దేవునికి ఇవ్వాలి, దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలి, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉండాలి. అప్పుడు మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరికను ఆయన తీరుస్తాడు. ఖచ్చితంగా నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్తలో యేసు ప్రభు వారి దగ్గరికి ఒక కనాను స్త్రీ వస్తుంది. ఆమె కుమార్తెకి దెయ్యం పట్టుద్ది. దెయ్యం పట్టినప్పుడు తన కుమార్తెను చాలా చోట్ల తీసుకొని వెళ్ళి ఉంటుంది. ఎక్కడ ఆ అమ్మాయి బాగుపడల. యేసు ప్రభు బాగు చేస్తాడని యేసు ప్రభు దగ్గర తీసుకుని వచ్చింది. తీసుకొని రాలా. ఆ అమ్మాయిని తీసుకురావడం చాలా కష్టమైపోతుంది. ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. బోధకుడా, ప్రభువా, మా అమ్మాయి, నా కుమార్తె దయ్యం బట్టి బాధపడుతుందయ్యా అని యేసు ప్రభువుకు చెబితే, యేసు ప్రభు ఆమె విశ్వాసాన్ని పరీక్షించటానికి కొద్దిగా కష్టంగా మాట్లాడాడు. ఆయన ఏం మాట్లాడుతూ వచ్చాడు అని అంటే, ఒక్క మాట కూడా చెప్పలేదు మొట్టమొదట. తర్వాత ఈ మాటలు మనము 15వ అధ్యాయము 21 నుండి 28 వచనాల వరకు చదవచ్చు. ఆయన మొట్టమొదట ఏం పట్టించుకోలేదు. ఆ తర్వాత శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఈమె మన వెంబడొచ్చి కేకలేస్తుందయ్యా, ఈమెను పంపివేయమని యేసు ప్రభుని అడిగితే, యేసు ప్రభు అన్నాడు, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని చెప్పాడు. అయినను ఆమె ఏం చేసిందంటే ఆయనకి మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు ఎయుట యుక్తము కాదని చెప్పగా, యేసు ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పాను. ప్రియులారా, ఈమె విశ్వాసం చూడండి. ప్రభువారు ఏం చేశాడంటే, యేసయ్య ద్వారా కార్యము ఆశించింది కాబట్టి ఓ చిన్న పరీక్ష పెట్టాడు. ఆమె మొట్టమొదట ఆమెకి ఏ సమాధానం చెప్పలేదు. రెండవది శిష్యులు వచ్చి, అయ్యా ఆమె కేకలేస్తుంది, ఆమెను పంపేచ్చి అని అంటే, ప్రియులారా, ప్రభు అన్నాడు, నేను ఇశ్రాయేల్ యొద్దకే వచ్చాను కానీ ఇశ్రాయేల్ ఇంటి వారి నశించిన వారి దగ్గరికి వచ్చాను, నేను ఎవరి దగ్గరికి రాలేదు అని చెప్పాడు. తర్వాత ఆమెతో అన్నాడు, పిల్లల రొట్టె తీసి, ఆ మాట అన్న తర్వాత ఆయనకు మొక్కింది, అయ్యా అయినా పర్వాలేదు, నువ్వు ఎక్కడికి వచ్చినా పర్వాలేదయ్యా అని చెప్పి మొక్కింది, నాకు సహాయం చేయి ప్రభు అని అడిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ప్రభు అన్నాడు, పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకి వేయటము యుక్తం కాదు అన్నాడు. అంటే ఆమెను ఎంతో కించపరిచినట్టు మాట్లాడినా ఆమె ఏం చేసిందంటే, అవును ప్రభువా, పిల్లలు కూడా యజమానుల బల్ల మీద నుండి పడేటటువంటి ఆ ముక్కలు తింటాయి కదయ్యా అన్నప్పుడు, అప్పుడు అన్నాడు ప్రభువారు, అమ్మా నీ విశ్వాసము గొప్పది అని ఏమన్నాడో తెలుసా? నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఆమె కోరిక ఏంటి? వారమ్మాయి దెయ్యం బట్టుంది కాబట్టి ఆ దెయ్యం నుంచి విడుదల పొందాలి. అది యేసయ్య ద్వారానే జరుగుతుంది. ఈరోజు ప్రియులారా, నీ కోరిక తీరాలి అంటే దేవుని యందు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి కోరిక ఆయన తీరుస్తాడు. నీ కోరిక తీరాలి అంటే నీ విశ్వాసము బలమైన విశ్వాసమై
ఉండాలి. నీ బలం నీ యొక్క విశ్వాసము బలమైన విశ్వాసమై ఉండాలి. కాబట్టి ఇక్కడ ఈ కానాను స్త్రీ తన కుమార్తె జీవితంలో ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమె కోరుకున్నది నెరవేర్చుకుంది. ఈరోజు నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ కోరికను తీర్చునుగాక. నీ విశ్వాసం గొప్పగా ఉండాలి, నీ విశ్వాసము పరిపూర్ణంగా ఉండాలి. నీ విశ్వాసము ప్రియులారా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, నీ విశ్వాసము ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా తొలగిపోకుండా దేవుని మీదే నీ విశ్వాసము నిలుపుకొని నీవు ఆయన వైపు చూసినట్లయితే నీ కోరిక ఖచ్చితంగా ఆయన తీరుస్తాడు. నీ విశ్వాసాన్ని చూస్తాడు ఆయన, నీ భక్తిని చూస్తాడు ఆయన, నీ ఆలోచన చూస్తాడు ఆయన. కాబట్టి ప్రియులారా, నేను ఎన్ని కోరుకున్నా నాకేం జరగట్లేదని ఇక నుంచి నువ్వు బాధపడాల్సిన అవసరంలా. నీ ప్రతి కోరిక నా ప్రభు తీర్చునుగాక. నీ ఆలోచన దేవుడు సిద్ధింప చెయ్యునుగాక. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామా? అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మా దేవుడా, మా ప్రభువా, నమ్మదగిన దేవుడవు, కృపగలిగిన దేవుడవు. ఇదిగో నాయనా, ఈ ఉదయ కాలంలో అయినా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. నీ వాక్యము ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం. చాలామంది వారి మనసుల్లో ఎన్నో కోరికలు ఉన్నాయి, కానీ వారి కోరికలు తీర్చబడలేక నిరుత్సాహపడుతున్నారు, బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, నీరసించిపోతున్నారు. అయ్యా, నీ బిడ్డలకి నీ కోరిక, వారు కోరుకున్న కోరిక ఎలా తీర్చబడుతుందో లేఖనాల్లో రాశావు. నీ యందు భయభక్తులు కలిగిన వారి కోరిక తీరుస్తానని చెప్పావు, వారి మొర్ర వింటానని చెప్పావు. నాయన, ఎవరైతే నీ యందు విశ్వాసం ఉంచుతారో వారి విశ్వాసాన్ని బట్టి వారి కోరికను తీరుస్తానని చెప్పావు. అవును నాయన, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డను ప్రభువా, ఈ సన్నిధిలో పాల్గొన్న ప్రతి బిడ్డను ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీ చేతుల్లో పెడుతున్నాను నాయన. ఎవరైనా అనారోగ్యాలుగా ఉంటే వారిని స్వస్థపరచండి. దెయ్యాలు పట్టి బాధపడుతుంటే యేసు నామములో వారిలో ఉన్న దెయ్యాలు తొలగిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఎవరైతే క్యాన్సర్తో బాధపడుతున్నారో, ఎవరైతే ఊపిరితిత్తుల బాధ పడుతున్నారో నాయన, అలాగే ఎవరైతే మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారో, ఎవరైతే గుండె జబ్బులతో బాధపడుతున్నారో, ఎవరైతే మెదడు సంబంధమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నారో, ఎవరైతే మోకాళ్ళ సంబంధమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నారో, ఎవరైతే నరాల బలహీనత సంబంధమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నారో నాయన, వారందరినీ నాయన మీరు పొందిన దెబ్బలలో స్వస్థత ఉంది కనుక నాయన, మీ గాయపడిన హస్తంతో వారిని ముట్టమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరూ మేలు పొందుకొనుదురుగాక. తండ్రి, మీ కృప చూపుమని నీ బిడ్డల కొరకు, వారి క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించండి. ఇదిగో ఈ ఉదయ కాలములో నీ బిడ్డలు ప్రభువా సిద్ధపడి పనులకు వెళ్తున్నటువంటి వారు, ఉద్యోగాలకు వెళ్తున్నటువంటి వారు, నాయన పొలాలకు వెళ్తున్నటువంటి వారు నాయన, అట్లాగే నాయన ప్రైవేటు ఉద్యోగాలకు వెళ్తున్నటువంటి వారు, కారులు, వాహనాలు, విమానాల్లో వెళ్తున్నటువంటి బిడ్డలకు నీ కాపుదల, నీ భద్రత వారికి దయచేయండి. ట్రైన్లో వెళ్తున్న బిడ్డలకు తోడుగా ఉంచండి. బైక్ మీద వెళ్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి. నీ కృపాక్షేమము నీ బిడ్డలకు తోడుగా ఉంచి ఆశీర్వదించమని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రార్థనలో పాల్గొన్నటువంటి మీకు ఖచ్చితంగా దేవుడు మీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. నమ్మండి, ప్రార్థించండి, దేవుని కార్యాలు మీరు చూస్తారు. ఈ యొక్క ప్రార్థనా కార్యక్రమాలు మీ స్నేహితులకు, బంధువులకు, ప్రియులారా షేర్ చేయండి, పరిచర్యలో సహకరించండి. దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.